హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ ఇస్ భారత్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైం స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా. నేను మీ మనీ పవర్ బాబా పండగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్. సో మనం గురు ప్రార్థన చేసుకొని ఈ రోజు వీడియో మొదలు పెడదాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్ బ్యాక్. సో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం చాలా అద్భుతం జరగబోతుంది. ఎందుకంటే టాలెంట్ ఉన్న వాళ్ళందరికి కూడా కృషి ఏ దైవం అన్నారు కదా, కృషి చేస్తే రుచులు అవుతారు అన్నారు కదా. అలానే హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్, టాలెంట్, అదృష్టం ఇవన్నీ కలిసి వస్తే ఈ సంవత్సరం మాత్రం అద్భుతంగా మీ పనికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి, మంచి అవార్డ్స్ రివార్డ్స్ వస్తాయి. సో వేదిక్ గ్రిడ్ అనుసారంగా మంచి లైన్ వచ్చింది, క్యాష్ ఫ్లో లైన్ వచ్చింది. అంటే అనంతమైన సంపద వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందరికీ ప్రయత్నం చేయండి, ఓకేనా. సో ఇప్పుడు మనం రాశుల యొక్క ఆదాయ వ్యయం అంటే ఇన్కమ్ ఎంత ఉంది, అవుట్ గోయింగ్ ఎంత ఉంది, డబ్బులు ఎంత వస్తున్నాయి, ఎంత ఖర్చు చేస్తాం, మరి మంచి అవమానాలు ఉన్నాయా, మరి గౌరవం ఉందా, చూసుకుందాం మనం ఇక్కడ. మేషరాశిలో మనం వేదిక్ గ్రిడ్ అనుసారంగా ఓ అనే అక్షరం ఆంగ్ల అక్షరం, ఎం అనే ఆంగ్ల అక్షరం ఈ మేషరాశికి సంబంధించింది. మీ యొక్క పేరు అలా ఉంటే, ఓ గాని ఎం గాని ఉంటే మీరు మేషరాశికి సంబంధించిన వ్యక్తులు అనుకోండి. వేదిక్ న్యూమరాలజీ అనుసారంగా, లేదు మాకు ఆస్ట్రాలజీ నేను నమ్ముతాను అంటే మీ ఆస్ట్రాలజీ ప్రకారం ఏంటంటే ఇక్కడ చూడండి, ఆస్ట్రాలజీ నమ్మే వాళ్ళందరికీ ఇక్కడ చూడండి, చూ చే చో లా లీ లు లే లో ఆ అనే అక్షరాలు ఎవరికైతే వస్తాయో ఈ మేషరాశికి సంబంధించిన వ్యక్తులుగా మనం చూడడం జరుగుతుంది. కానీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే వాళ్ళకు నక్షత్రాన్ని ప్రకారంగా వాళ్ళకి అలా వస్తాయి. చూసుకోండి ఒకసారి. నేను ఇప్పుడు వేదిక్ గ్రిడ్ అనుసారంగా, అక్షరాల అనుసారంగా చెప్పడం జరుగుతుంది. మేషరాశిలో ఎవరైతే జన్మించారో, మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ఆదాయం 2 ఉంటుంది ఈ సంవత్సరం. అంటే కొంచెం తక్కువనే ఉంటుంది ఆదాయం, కానీ ఖర్చు మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. లాస్ట్ ఇయర్ నాకు కూడా ఇట్లనే వచ్చింది. ఖర్చు విపరీతంగా పెట్టడం, చాలా ఎక్కువనే పెడతారని చెప్తుంది. అదేవిధంగా వీళ్ళకి గౌరవించే వాళ్ళు 5 ఉంటే అవమానించే వాళ్ళు 7 ఉన్నారు. అంటే జాగ్రత్తగా మనం ఆచి తూచి మాట్లాడాలి అని చెప్పడం జరుగుతుంది. సో ఖర్చు ఎక్కువ ఉందని భయపడకండి. గోల్డ్ లోను, లేకపోతే హోమ్ లోను, కార్ లోను ఏదో అప్పులు చేసి ఖర్చులు చేసే అవకాశం ఉందని ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. లేదు నేను ఖర్చులు చెయ్యను అంటే కొంచెం మెయింటెనెన్స్ చేసుకో. మనీ మెయింటెనెన్స్ వేస్టేజ్ చేయకుండా మనీ మెయింటెనెన్స్ చేసుకోవాల్సిందిగా మేషరాశి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఆల్రెడీ మేషరాశి అంటే ఫైర్, వైల్డ్ ఫైర్. మీకు కోపం ఎక్కువ కాబట్టి పుసుక్కున ఏదన్నా అనుగుణంగా అన్నా అనుకోండి, యుద్ధాలే జరుగుతాయి అన్నట్టు. అవమానాలు ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ ఇస్ భారత్. థ్యాంక్ యూ.